హైదరాబాద్ మెట్రో రైలు కొత్త పనులకు కేంద్రం మోకాలడ్డుతుందంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైలు అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతుందంటూ ఆయన ధ్వజమెత్తారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని ఇప్పటికే వారిని హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామన్నారు కేటీఆర్. ప్రొవిజన్ ఎవరైతే ఈ పీపీపీ ద్వారా దీన్ని తీసుకున్నారో వాళ్ళే ఫేర్స్ ఫిక్స్ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మాది కాదు. అయినప్పటికీ మేము అందులో భాగస్వాములమే కాబట్టి మనం కూడా భాగస్వాములమే కాబట్టి మనం వాళ్ళకి చెప్పాం, అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రకంగా అడ్డగోలుగా పెంచవద్దు, మీరు ఆర్టీసీతో ఇతరులతో మీరు సరి సమానంగా ఉండే విధంగా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ తరపున దాన్ని ఇంకా మంచిగా చేయాలని ఆలోచన ఉన్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చెడగొట్టం అధ్యక్ష. ఇక అడ్వర్టైజ్మెంట్లు అది దాన్ని బాధపడ్డారు బట్టి గారు, అది మీరు చేసుకున్న పాపం మీకే చుట్టుకుంటుంది తప్ప మాకు సంబంధం లేదనే విషయం మళ్ళీ ఒకసారి వారికి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు అడిగారు అధ్యక్ష.